నేను పాత్రుడు కాదు, నా ఇల్లు పాత్రుడు కాదు. కాబట్టి దయచేసి మీరు ఏమంటారు, మాట మాత్రం సెలవిస్తే చాలు, అక్కడ నా దాసుడు బ్రతుకుతాడు. హల్లెలూయా. మాట మాత్రం సెలవిస్తే అక్కడ నా దాసుడు బ్రతుకుతాడు. మీరంతా రావాల్సిన పని లేదు, మీరు మాట్లాడండి చాలు. ఇప్పుడు ఈ మాటలు బట్టి నాకు ఏమర్థం అవుతుంది, ప్రభు ఎంత గొప్పవాడో అతను తెలుసుకున్నాడు, ప్రభు మాట ఎంత శక్తివంతమైందో అతను తెలుసుకున్నాడు. అందుకని వాళ్ళ శతాధిపతి మాట్లాడిన మాటలు అవన్నీ ప్రభు వింటున్నప్పుడు ఎంత ముచ్చటపడ్డాడు ప్రభు. నిజంగా లేఖనాలు చూసాను. పైగా అంటాడు, నేను ఒకటి పొమ్మంటే పోతాడు, ఒకటి రమ్మంటే వస్తాడు, సర్వాధికారం నాకు ఉందయ్యా, కానీ ఈ రోజున నా అధికారాన్ని పక్కన పెట్టి నీ అధికారాన్ని లోపడుతున్నాను. హల్లెలూయా. సామెతలో చక్కని మాట మీకు తెలుసు, మన ప్రవర్తన అంతట్లోనంట ప్రభు అధికారాన్ని ఒప్పుకోవాలంటే కదా, ఒప్పుకోవాలి వద్దు. మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మనం ఎవరైనప్పుడు కూడా ఒకవేళ ఈ స్థితి నుంచి ఇంకే స్థితికి మనం గొప్పగా ఎదిగినా కూడా, ఏ స్థితికి ఎదిగినా మన అధికారాన్ని పక్కన పెట్టి దేవుని అధికారానికి మనం ఎప్పుడు ఒప్పుకోవాలి. దేవుని అధికారానికి లోపడాలి, దేవుని అధికారానికి తలంచాలి. ఆయన బలిష్టమైన చేతులు ఎల్లప్పుడూ కూడా దేని మనసుకులే మనం ఉండాలి.